హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. మళ్ళీ ఒక మంచి మోటివేషన్ స్టోరీతో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసానండి. ఈ స్టోరీ అనేది మన లైఫ్లోని చాలా వరకు బాగా ఉపయోగపడుతుంది. డైలీ కూడా మనం దీన్ని ఆలోచించుకుంటే మాత్రం, కరెక్ట్గా మనం ఫోకస్ చేస్తే మాత్రం ఈ విషయం మాత్రం మనకి పదే పదే గుర్తుంటూ ఉంటుంది. ఎందుకంటే డైలీ మనం ఇది ఆలోచించుకుంటూ అవును ఈ మిస్టేక్ చేయకూడదు అని చెప్పేసి మనం ముందుకెళ్తూ ఉంటాం అనమాట. అంత కనెక్టింగ్ ఉన్న స్టోరీ అనమాట. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఒక అతనైతే పాతకాలపు రోజులండి. ఈ పాతకాలపు రోజుల్లోనే మనకి అంతలా టెక్నాలజీ ఏమీ లేదు, అంతలా ఏమీ ఉండదు కదా. ఆ టైంలోని ఒక అతనైతే మంచిగా ప్రవచనాలు అయితే చెప్తూ ఉంటాడు. అంటే మంచి విషయాలు అవని, మోటివేషన్ అవని అలాంటివన్నీ చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటున్న క్రమంలోనే ఒకరోజు ఏం జరిగిందంటే, అతను వేరొక ఊరికి ప్రవచనం చెప్పడానికి అయితే వెళ్ళాలన్నమాట. వెళ్ళాలి కదా అని చెప్పేసి అతనైతే బస్సు అయితే ఎక్కుతాడు. బస్సు ఎక్కేటప్పుడు అదేనండి నేను చెప్పాను కదా, అతనికి మరి ఏ వెహికల్ లేదా అని చెప్పేసి మాత్రం అనకండి. ఎందుకంటే ఆ రోజుల్లో అంతలా ఏమీ లేవు కదా, అందరూ బస్సులోనే వెళ్ళాల్సిందే ఎంత డబ్బు ఉన్నా కూడా. అలాగే బస్సులోనైతే వెళ్ళాడనమాట. వెళ్తూ ఉండగా కండక్టర్ అయితే వచ్చాడు. వచ్చి టికెట్ తీయమని అనగానే కండక్టర్ దగ్గర డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నాడు అనమాట. అయితే కండక్టర్కి అతను 100 రూపాయలు అయితే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కండక్టరు టికెట్ ఇచ్చేసిన తర్వాత రిటర్ను ఎంత ఇవ్వాలంటే, టికెట్ వచ్చేసరికి ప్రైస్ 40 రూపీస్ అండి. ఆ 40 రూపీస్ పోగా ఇంకా రిమైనింగ్ 60 ఇవ్వాలి కదా. కానీ కండక్టరు పొరపాటున ఏం చేశాడంటే, అతను 500 ఇచ్చాడేమో అనుకొని 460 రూపీస్ అయితే రిటర్న్ అయితే ఇచ్చాడనమాట. ఇచ్చిన తర్వాత ఆ ప్రవచనాలు చెప్పే అతను చక్కగా 460 ఇచ్చాడు కదా అని చెప్పేసి తీసుకొని మామూలుగా అంతలా చూడకుండా లోపల అయితే పెట్టేసుకున్నాడు. జోబీలోని పెట్టేసుకున్న తర్వాత కొంతసేపు పోయిన తర్వాత జోబులో నుంచి డబ్బులు తీసి లెక్క పెడుతూ ఉంటే ఎక్కువ ఉందన్నమాట అమౌంట్. ఏంటి ఇంత ఎక్కువ ఉంది అమౌంట్, నేను 100 కదా ఇచ్చాను చెప్పేసి అనుకున్నాడు. లేదు కండక్టర్ పొరపాటున ఇచ్చాడేమో, ఇచ్చేద్దామని చెప్పేసి మనసులోని ఒక థాట్ అయితే వచ్చింది. కాకపోతే మళ్ళీ ఇంకొక ఆలోచన కూడా వచ్చేసింది. ఏమో నేను మంచి పనులు చేస్తున్నాను కదా, మంచి విషయాలు చెప్తున్నాను కదా, దేవుడు లక్ష్మీదేవి రూపంలోనే నాకైతే ఈ డబ్బుని గిఫ్ట్ కింద ఇచ్చాడేమో అని చెప్పేసి ఇవ్వకూడదు, ఇది నాకు వచ్చిన లక్ష్మీదేవి, నేను అలా ఎలా తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి అనుకున్నాడు. కానీ కండక్టర్ మాత్రం ఏమీ అంతలా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అనమాట. అప్పటికే అతనికి జ్ఞాపకం రావట్లేదు ఇంత డబ్బు ఇచ్చేసానని చెప్పేసి. అయితే ఇతనికి పదే పదే ఆలోచనలు వస్తున్నాయి. ఒకవేళ కండక్టర్ ఎవరినైనా మోసం చేసి ఉంటాడు, అతని తప్పు వల్ల నాకు ఈ డబ్బు అయితే వచ్చింది, అతనికి శిక్ష పడిందని చెప్పేసి రకరకాల ఆలోచనలండి. ఎన్ని ఆలోచనలు అంటే, మనిషికి డబ్బును చూసిన తర్వాత ఎంత మంచి వ్యక్తి అయినా, మంచి మంచి విషయాలు చెప్పిన వ్యక్తి అయినా ఒకేసారి ఆలోచనలు అయితే మారిపోతూ ఉంటాయన్నమాట. అంత చక్కగా మోటివేషన్ అవని, మంచి మంచి విషయాలు అవని, ప్రవచనాలు చెప్పడానికి వెళ్ళి అతను ఒక్కసారిగా అంతలాగా మైండ్ అనేది మారిపోయి వేరే రకంగా ఆలోచిస్తున్నాడు ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి. అప్పుడు మనసులోనే ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయాడు, ఇద్దామా వద్దా అని స్టాప్ వెళ్తున్న కొద్దీ ఆలోచిస్తున్నాడు. ఆ క్వశ్చన్ అనేది ఉండిపోయిందనమాట. ఇంకా అలాగా ఆలోచించి నాకు లక్ష్మీదేవి వచ్చింది, నాకు అవసరాలు ఉంటాయి, డబ్బు అవసరం ఎవరికుండా చెప్పండి, ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం ఉంటుంది, నాకు ఆ విధంగా వచ్చింది, నేను ఆ డబ్బును తీసుకొని చక్కగా ఉంచుకుంటాను, నాకు చాలా అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఇంకా లోపల అయితే పెట్టేసుకున్నాడు. ఇంకా ఫైనల్ స్టాప్ అయితే వచ్చింది. ఆ స్టాప్ వచ్చిన తర్వాత ఇంకా దిగడానికి అయితే కిందకి వెళ్తున్నాడు. ఇంకా మనసులో అనుకున్నాడు, ఇంకా ఏదో తేడా అనిపిస్తుంది, ఇచ్చేద్దాము ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆ డబ్బులు తీసి, మీరు పొరపాటున నాకు 460 రూపీస్ అయితే ఇచ్చారు, 60 రూపాయలు ఇవ్వాలి, కాకపోతే 460 రూపాయలు ఇచ్చారు అని చెప్పేసి తిరిగి 400 ఇచ్చేసాడు అనమాట కండక్టర్కి. ఇచ్చిన తర్వాత అప్పుడు కండక్టర్ నవ్వుతూ ఇలాగని అన్నాడు, ఇదేంటి కండక్టర్ నవ్వుతున్నాడని చెప్పేసి ప్రవచనాలు చెప్పే అతనికి డౌట్ వచ్చిందనమాట. అప్పుడు కండక్టర్ ఏమన్నాడంటే, సార్ మీరు చాలా మందికి మంచి మంచి విషయాలు అవని, మంచి మంచి మోటివేషన్ అవని, ప్రవచనాలు అన్నీ మంచిగా అన్నీ చెప్తూ ఉంటారు అందరికీ, అలాంటిది మీకు ఇలాంటి రిటర్న్ డబ్బులు అనేది ఇలా ఎక్స్ట్రాగా ఇస్తే మీరు నిజాయితీగా ఉండి మళ్ళీ ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తారా, లేదు అంటే ఉంచుకుంటారా అని నేను మీ మీద టెస్టింగ్ చేశానండి, ఏమీ అనుకోవద్దు, కానీ మీ నిజాయితీ మిమ్మల్ని చాలా గౌరవింపేలా చేసింది, మీకు గౌరవం పెరిగేలా చేసింది అని చెప్పేసి అన్నాడనమాట కండక్టరు. ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు ఆ ప్రవచనాలు చెప్పి అతను. అప్పుడు మనసులో అయితే సరే అని చెప్పేసి ఇంకా దిగి వెళ్ళిపోయాడు. అయితే సరే నేనైతే తిరిగి ఇచ్చేసాను అమ్మయ్య అనుకుంటూ దిగి వెళ్ళిపోయాడు అనమాట.
దిగెళ్ళిపోతూ అనుకుంటూ ఉన్నాడో, ఒకవేళ నేను ఆ డబ్బు కానీ తిరిగి ఇవ్వకపోతే నాకు ఎంత చెడ్డ పేరు వద్దును, నేను ఇంత మంచి మంచి విషయాలు చెప్తాను, ఎన్ని చేసినా కూడా నేను ఈ ఒక్క డబ్బుల దగ్గర ఆశిస్తే మాత్రం నా నిజాయితీ అంతా కొలాప్స్ అయిపోయినట్టే అని చెప్పేసి చాలా వరకు ఆలోచించి నేను చాలా మంచి పని చేశాను, తిరిగి ఇచ్చేసి అని చెప్పేసి ఇంకా అమ్మయ్య అని చెప్పేసి నడుచుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇక్కడతో అయితే స్టోరీ అయిపోయింది. మనలోని చాలా మంచి పనులు అయితే చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది మంచి మంచి విషయాలు అయితే షేర్ చేస్తూ ఉంటారు, చాలా మంచి మాటలు అయితే చెప్తూ ఉంటారు. కానీ చేసేవన్నీ చెడ్డ పనులు అనమాట, కానీ చెప్పేవన్నీ నీతులు అలాగేనండి ఉంటాయి కొంతమంది. అందువల్ల మనం చేసే మంచి పనిలోని నిజాయితీ ఉంటే మాత్రం మనం ఎక్కడైనా నిలదొక్కోగలం. మన జీవితంలోని ఎప్పుడు రాంగ్ అనేది పడకూడదు. వీడింతే, వీడు మోసం చేస్తాడు, వీడు ఇలాంటోడు అని చెప్పేసి ఎప్పుడు ఒక్క తప్పు కూడా జరగకూడదు. మనలో చాలామంది ఇంకా 365 days తప్పుడు పనులు చేస్తారు అని మాత్రం అనుకోము. కనీసం ఏ మనిషి అయినా, ఎలాంటి మనిషి అయినా కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాడు. ఏదో సంవత్సరంలోని ఒక 365 daysలోని ఒక 5 or 6 days లేదంటే 1 or 2 days రాంగ్ తప్పుల పనులు ఏమైనా చేసి మనసుకి చేసినా పర్వాలేదులే, అందరూ చేస్తున్నారు, మనం చేస్తే తప్పే ఉంది, లేకపోతే ఈ తప్పు మనం ఎందుకు దొరకంలే అని చెప్పేసి చాలామంది అనుకొని చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. ఆ మిగిలిన రోజులు చేసిన మంచులన్నీ పోతాయండి, ఈ ఒక్కటే ఉండిపోతుంది. ఈ ఉండిపోయిన ఈ తప్పు మన జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది అనమాట. అందువల్ల ఏదైనా తప్పు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. మీరు చేసిన తప్పు మీ వెనకాతలో ఉన్న మీ ఫ్రెండ్స్ అవని, ఫ్యామిలీ అవని మొత్తం ప్రాబ్లంలో పడుతూ ఉంటుంది అనమాట. అందువల్ల ఎప్పుడైనా ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా చెడు ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి నిజాయితీగా బ్రతకడం నేర్చుకోండి. అప్పుడే లైఫ్ అనేది మంచి వెల్ సెటిల్డ్గా తయారవుతుంది. అంతేగాని ఒక చిన్న తప్పు, ఇన్ని మంచి తప్పులు చేస్తున్నాం కదా, ఒక చిన్న తప్పు ఏమవుతుందిలే, ఏం పర్వాలేదులే అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ఉంటే పూర్తిగా నిజాయితీగా ఉండండి, అప్పుడు లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. లేదు మేము నిజాయితీగా ఉండలేము అంటే ఇంకా అలాంటి వాళ్ళని ఇప్పటికీ మార్చలేమన్నమాట. అందువల్ల నిజాయితీతో బ్రతకడం నేర్చుకోండి, అలా అయితే మంచిగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.